వితౌట్ నోటీస్ లేకుండా మొత్తం నష్టం చేసింది మా ఐటమ్ మొత్తం. గిరాకీ అవుతుంది, జనం పరిశాలు ఉన్నారు. నువ్వు మెట్లు కొట్టేట్లనే ఎక్కడైతుందే నువ్వు మొత్తం మెట్లు ఎక్కడ కొడుతున్నావు నువ్వు చూసుకోవచ్చు. నువ్వు బయట ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే కొట్టు, వాళ్ళ మెట్లు ఎందుకు కొడుతున్నావు? రేపు మెట్లు పోతే దుకాణం నడుస్తుందా? మొత్తం 5 మెట్ల దాకా కొట్టేస్తున్నావు. కొట్టేస్తే రేపు దుకాణం ఎట్లా నడవాలి, దండ ఎట్లా నడవాలి, వాళ్ళ బతికి ఎట్లా నడవాలి? ట్రాఫిక్ ఇబ్బంది లేదు, కొత్తగా కట్టింది లేదు. కొత్త యాప్ నువ్వు కొత్తగా కట్టనీయకు, కొత్తగా ఎంకరేజ్ చేయనీయకు. 10 साल से 15 साल से 20 साल से लोग जी रहे, अब क्यों निकाल रहे? तो 20 ఏళ్ళకెళ్ళి బతుండేవాడు, 15 ఏళ్ళకెళ్ళి బతుండు. ఇప్పుడు కొత్త కొట్టుడానికి నువ్వు ఇవాళ కొత్త కట్టే తీసేయి. 20 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు తీస్తున్నావు. 20 साल 10 साल से वो लोग जी रहे, 25 साल से वो लोग जी रहे. పరిశాన్ చేయకపోయి ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చినాక కూలగొట్టుడు ఖతం అయిపోయింది. హైదరాబాద్ పెట్టి ఖతం చేసారు హైదరాబాద్. ఇప్పుడు ఏంది ఏం కూలగొట్టుడు? ఒక ఇల్లు కట్టుడు లేదు, గరీబుని సాయం చేసుడు లేదు, కూలగొట్టుడు తప్ప ఏం లేదు. చెప్పు. కమిషనర్ సాబ్ నాది ఒక్క మాట నువ్వు. కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి. 20 ఏళ్ళకేళ్ళి ఆడు బతుకుతుంది. ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు, దుకాణాలకు పోనే రాదు, ఖతమైపోతుంది దుకాణం. ఆ దుకాణం రేపు వాడు సూసైడ్ చేసుకోవాలి. రేపు వాడు చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు? లక్షల కిరాయిలు ఉన్నాయి. అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు, నేను నిలబడి చూస్తున్నా. వాడు ఇప్పుడు ఏమవుతుంది అంటే 4 మెట్లు ఎక్కితే దుకాణంలోకి పోతారు. 4 మెట్లు కొట్టుపడేసినావు. రేపు దుకాణాలకు పోనే రాదు, గిరాకే రాదు రేపు. ఇంకోటి భాయ్ సాబ్, దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్. 20 साल 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు. నువ్వు ఇవాళ కొత్తగా ఎంకరేజ్ చేస్తే నువ్వు కూలగొట్టు, నేను వద్దటలేను. ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెడితే రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు. ఉన్న దుకాణం 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి ఉన్న దుకాణం ఎందుకు కొట్టవు పోయి? నువ్వు బతకని పోయి గరీబులను. ఇప్పుడు మీ చైర్మన్కి టైం అయిపోయింది, ఇక కమిషనర్ల రాజ్యం నడుస్తుంది. మీరు నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఉంటే వాళ్ళు కాపాడిరు. ఇక మీరు కమిషనర్ ఇష్టం ఉన్నట్టు కొట్టి ఎట్లా పోయి? దయచేసి ఇది ఆపు, నువ్వు వచ్చి చూడు. కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొత్తగా రోడ్డు కానీ 20 ఏళ్ళకేళ్ళు ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా నేను. 15 साल 20 साल ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా. నువ్వు వస్తా అంటే నేను ఆలోచన వచ్చేది అక్కడ. నోటీస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు అసలు. వితౌట్ నోటీస్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ మేము ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ ఉంటారు. మాకు సపోర్ట్ వస్తే మీకు సపోర్ట్ ఉంటాం. మేము చెప్పు 100% కదా. మా సపోర్ట్ మీకు సపోర్ట్, మీ సపోర్ట్ మా సపోర్ట్. జనాలు లేని మీరేంటి ట్యాక్స్ కడతలు ఏం కడతా అంటే అన్ని చూపెడతాం. ప్రూఫ్ 100% కడుతున్నా నేను, ప్రూఫ్తో సహా చూపెడతా నేను. 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు వాడు. 20 ఏళ్ళకెళ్ళి ఉంటే ఇవాళ రోడ్ ఎంకరేజ్మెంట్ యాడికి వచ్చిన 15 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు, 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా రోడ్ కబ్జా చేస్తే నువ్వు కొట్టే, నేను కూడా సపోర్ట్ చేస్తాను. వాడు దుకాణం నడవకుండా 10 ఏళ్ళకెళ్ళి దుకాణం నడుస్తుంది. నువ్వు మెట్లు కొట్టుపడేస్తే వాళ్ళ దుకాణం ఎట్లా నడుస్తుంది భాయ్ సాబ్? దయచేసి ఆపు, నువ్వు చూడు. కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొట్టు భాయ్ సాబ్. నువ్వు నా మాట నువ్వు వాళ్ళకి చెప్పు, ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇవ్వు. మీ అమ్మకి, మీ టీపీఎస్ గారికి ఒక మాట చెప్పు. వాళ్ళు పోలీసులు కొట్టేస్తారు. మాట్లాడమ్మా, మాట్లాడు. అది చూడు, మళ్ళీ కానీ మాట్లాడు. ఎవరున్నారా ఏసీపీ గారు?